మిత్రులారా, ఒక ప్రశ్న నేను మీకు వేస్తాను. స్కామ్ అనే ఇంగ్లీషు పదం ఉంది. స్కామ్, SCAM, స్కామ్. ఈ స్కామ్ అనే పదాన్ని మనము తెలుగులోకి అనువదించాలనుకోండి, ఏమని అనువాదం చేస్తాము? ఎవరన్నా చెప్పగలరండి? సరే, కుంభకోణం. 100కి 100 పత్రికల్లో కుంభకోణం అనే వస్తుంది. కుంభకోణము అన్న పదము స్కామ్ ఎలా అయింది? కుంభకోణము వాస్తవానికి ఒక తీర్థక్షేత్రం, ఒక పుణ్యక్షేత్రం. అక్కడికి వెళితే మోక్షం వస్తుందంటారు. కానీ కుంభకోణము అనేటటువంటి పదము ఆర్థిక అవినీతికి మారుపేరుగా, ఒక బూటకానికి మారుపేరుగా ఎలా మారింది? ఎప్పుడన్నా ఆలోచించామా? కుంభకోణం ఒక పవిత్ర తీర్థక్షేత్రము. తీర్థక్షేత్రానికి అవినీతికి సంబంధం ఏమిటి? తెలుగు పత్రికలన్నీ స్కామ్ అంటే కుంభకోణం అని రాస్తాయి. పత్రికలు చదివే మనమందరం కూడాను స్కామ్ అంటే కుంభకోణం అనుకుంటాము. ఎవరైనా ప్రభుత్వం యొక్క నిధులని మేసేశారనుకోండి, దానికి మన పత్రికలు వాడే పదం ఏంటంటే ఆయన నిధులను స్వాహా చేశారు. స్వాహ అన్న పదము దేనితో ముడిపడింది? స్వాహ అన్న పదము యజ్ఞంతో ముడిపడింది. ఇదం నమమ, ఇది నాది కాదు. ఇదం రాష్ట్రాయ స్వాహ, ఇది నా జాతిది, నా సమాజానిది. సూర్యాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, వారిది ఇది. ఆ భావాన్ని మనం ఏం చేశాము? చాలా విజయవంతంగా అవినీతికి మారుపేరుగా మార్చేశాం. ఎవరన్నా మోసం చేసేసి డబ్బు ఎగేసి వెళ్ళిపోయాడు అనుకోండి, మనము శఠగోపం పెట్టాడు అన్నటువంటి పదం వాడతాం. శఠగోపం ఎక్కడ పెడతారండి? శఠగోపము మనము దేవుని ముందు శరణాగతి అయిన తరువాత ఆయన పాదముద్రల్ని మనం నెత్తిన వేయించుకునేందుకు మనము ఆ ఒక వెండితో చేసినటువంటి దాన్ని పెడతారు. దానిని శఠగోపం అంటారు. అంటే సంపూర్ణ సమర్పణకు ప్రతీక అయినటువంటి దాన్ని మనము అవినీతికి, మోసానికి, కుంభకోణం అన్నటువంటి పదం కానీ, స్వాహ అన్న పదం కానీ, లేకపోతే శఠగోపం కానీ, మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుగు పత్రికలు రోజు చదివే వాళ్ళకి నిధులు స్వాహా చేశారు, నిధులు కైంకర్యం చేశారు. కింకర భావంతో దేవునికి సమర్పించుకుని సేవ చేసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో నిధులు కైంకర్యం చేశాడు. నైవేద్యాన్ని మొత్తం భోక్తలు భోంచేశారు. భోక్తలు దేంతో ముడిపడ్డారు? ధర్మంతో ముడిపడ్డారు. మనకి తెలియకుండా మన చేత మన ధర్మాన్ని, మన జీవన విధానాన్ని, మన సంస్కృతిలోని శ్రేష్టతమమైనటువంటి విషయాలను బూతులుగా, తిట్లుగా, అవమాన సూచకాలుగా వాడుతున్నారు. ఎవరైనా కొంచెం మందమతి, తెలివి తక్కువ వాడు ఉన్నాడంటే, ఏమయ్యా చెవిలో పువ్వు పెట్టుకున్నావా అని అడుగుతాం మనం. జంధ్యాల గారి పుణ్యమాని తెలుగు భాషలోకి చెవిలో పువ్వు అన్న పదం వచ్చేసింది. చెవిలో పువ్వు ఎవరు పెట్టుకుంటారండి? దేవుని సేవకు వినియోగించిన పువ్వును నిర్మాలిగా భక్తుని చేతిలో పెట్టిన తరువాత దానిని చెవి దగ్గర పెట్టుకుంటాడు. మనము చెవిలో పువ్వు పెట్టుకునేటటువంటి వ్యక్తిని మందమతి, బుద్ధిహీనుడు, తెలివి తక్కువ వాడు, పనికి మాలిన వాడు అన్న దానితో సమానార్థకం, పర్యాయవాచకంగా మార్చేశాము. దీనిని నరేటివ్ బిల్డింగ్ అంటారు. నరేటివ్ బిల్డింగ్ అంటే మన మనసుల్లో ఒక భ్రమను సృష్టించి, ఆ భ్రమను నిజంగా భావించి మన పట్ల మనకే ఒక న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేలాగా చేయడమే ఒక నరేటివ్ని బిల్డ్ చేయడం అని మనం గమనించాలి. ఒక నరేటివ్ని బిల్డ్ చేయడం అనేది ఒక రోజులో లేదా 2 రోజుల్లో జరగదండి. దీనికి కనీసము 2 జనరేషన్స్ కావలసి ఉంటుంది. 2 జనరేషన్స్ కావాలి. ఒక జనరేషన్ ముందు కన్ఫ్యూజ్ అవ్వాలి. కన్ఫ్యూజ్ అయిన తరువాత 2వ జనరేషన్కి వచ్చేటప్పటికి నిజమేనేమో అని నమ్మేటటువంటి జనరేషన్ రావాలి. 2 జనరేషన్స్ అంటే 30 ఇయర్స్ కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఈ రకమైనటువంటి భ్రమను సృష్టించగలరు. హిందువు అంటే మతతత్వవాది. హిందుత్వం గురించి మాట్లాడటం అంటే వీడు చాదస్తుడు, లేకపోతే పాత చింతకాయ పచ్చడి. లేదా ధర్మం గురించి, దైవం గురించి బహిరంగంగా మాట్లాడటం అంటే అది సిగ్గుపడేటటువంటి విషయము.
హిందూ ధర్మం అంటే ఇందులో కులతత్వం ఉంది, అగ్రవర్ణాలు నిమ్నవర్ణాలని అణిచివేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి అణచివేతల చరిత్ర హిందూ ధర్మం. ఎవరంటున్నాం? మనమంటున్నాం. ఎవరనిపించారు? మన వాళ్ళే అనిపించారు. మీ భీమవరానికి సంబంధించిన ఉదాహరణతోటే నేను కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈ భీమవరానికి దగ్గరలో గొరగనమూడి అనే ఒక ఊరుంది. గొరగనమూడి అనేటటువంటి ఊరిలో ఒక వేద పండితుడు ఉండేవాడు. ఆ వేద పండితుడి పేరు భూపతిరాజు రామరాజు. భూపతిరాజు రామరాజు గారు వేద పండితుడు. తన కుమారుడికి వేదం బోధించాడు. వేదాన్ని బోధించిన తరువాత ఆ కుమారుడు చదువుకోవడానికి అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలో న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకుని వచ్చిన తరువాత ఆయన సన్యాస దీక్ష తీసుకున్నాడు. సన్యాస దీక్ష తీసుకున్న తరువాత ఆయన దాదాపు ఒక 12 సంవత్సరాలు యావత్ భారతదేశాన్ని పర్యటించాడు. పర్యటించి వచ్చిన తర్వాత వరల్డ్స్ బెస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం నుంచి తిరిగి మళ్ళీ సొంత ఊరికి వచ్చిన తరువాత ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పిలిచి మా న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయండి మహాప్రభు అని అడిగితే ఆ సన్యాసి న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేరుకి ఎవరన్నా వెళితే సైన్స్ కాలేజీకి ముందు ఆ వ్యక్తి విగ్రహం ఉంటుంది. వేదము ఎవరు నేర్పారండి? భూపతిరాజు రామరాజు గారు. బ్రాహ్మణుడు కాదు. కాబట్టి బ్రాహ్మణుల సొత్తు వేదము కాదు. నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయన స్వామి జ్ఞానానంద. స్వామి జ్ఞానానంద సన్యాసము న్యూక్లియర్ ఫిజిక్స్ని కంబైన్ చేసి ఏకకాలంలో పనిచేశాడు. నిజంగా స్వాహ కుంభకోణము ఇటువంటి కుట్రలు ఒకవైపు నడుస్తున్నటువంటి సమయంలోనే ఆయన వచ్చారు. కేవలము భూపతిరాజు రామరాజు గారు మాత్రమే కాదండి. ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడకు వెళ్ళండి. అక్కడ ఒక పెద్ద కోదండ రామాలయం ఉంది. 11 అంతస్తుల గోపురం ఉంది. బహుశా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అంత పెద్ద గోపురం లేదు. అమ్మిరెడ్డి అనేటటువంటి రెడ్డి కులస్తులు ఆ గుడిని కట్టించారు. తమ ఆదాయంలో వచ్చేటటువంటి మొత్తము బియ్యపు బస్తాలు దేవాలయ నిర్వహణకి పూజారుల జీతాలకి ఈ రోజుకి ఇస్తున్నారు. ఆ దేవాలయ నిర్వహణను ఆగమ శాస్త్రాలను అధ్యయనం చేయడం కోసము బ్రహ్మారెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి సంస్కృతం నేర్చుకున్నాడు, వేదాలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తరువాత గొల్లల మామిడాడ కోదండ రామాలయపు సుప్రభాత స్తోత్రాన్ని సంస్కృతంలో రాశారు. ఈరోజు కూడా గొల్లల మామిడాడకు మీరు వెళితే బ్రహ్మారెడ్డి గారు రాసినటువంటిది చదువుతారు. కాబట్టి ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితము, ఒక వర్గము మిగతా వర్గాన్ని అణిచివేసింది. వేదాలు కేవలం ఒకరి సొత్తు. ఇది ఎంత మటుకు వాస్తవం? మన జిల్లాలోనే 2 ఉదాహరణలు. ఒకటి తూర్పుగోదావరి, ఒకటి పశ్చిమ గోదావరిది. మిత్రులారా, శ్రీశైలం గుడికి మనం అందరం వెళ్తాము. శ్రీశైలంలో మనలో ఎంతమందికి తెలుసు శ్రీశైలంలో ఉన్నటువంటి అయ్యవారు పరమశివుడు మల్లికార్జున స్వామి యొక్క పూజారులు బ్రాహ్మణులు కారు. శ్రీశైలం గుడిలోకి మనం వెళ్ళేదైతే పూజ చేస్తామో పూజారులు వీరశైవ లింగాయత మతానికి చెందిన వాళ్ళు బ్రాహ్మణులు కారు. అమ్మవారిని భ్రమరాంబ అమ్మవారిని పూజ చేసేటటువంటి పూజారులు మాత్రము స్మార్త బ్రాహ్మణులు. మొత్తము దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని ముహూర్తాలు పెట్టేటటువంటి లేకపోతే కాల నిర్ణయం చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ప్రధాన పూజారి ఉన్నాడో ఆయన ఆరాధ్యులు అంటే శైవులు. ఆయన కూడాను స్మార్త బ్రాహ్మణుడు కాదు. శ్రీశైల దేవాలయానికి గనక ఏదన్నా ఒక ముహూర్తం నిర్ణయించాలంటే దానికి ఒక ఆస్థాన సిద్ధాంతి గారు ఉన్నారు. ఆ సిద్ధాంతి గారి పేరు బుట్టే వీరభద్ర దైవజ్ఞ. ఆయన పద్మశాలి కులానికి చెందినవాడు. పద్మశాలి ముహూర్తం పెడతాడు, ఆరాధ్యుడు నిర్వహణ చేయిస్తాడు. శివుడిని పూజించేది లింగాయతులు, అమ్మవారిని పూజించేది బ్రాహ్మణుడు. ఎక్కడ కులం ఉన్నది?
దురదృష్టవశాత్తు ఈ వాస్తవాలను మనకు చెప్పేటటువంటి ప్రయత్నం జరగలేదు. అబద్ధాలను మనకి ప్రచారం, ఒక వర్గం ఇంకొక వర్గాన్ని అణిచివేసింది, కొందరిని కొందరు అణిచివేశారు అని చెప్పేటటువంటి ఒక కథనాన్ని నెరేటివ్ బిల్డింగ్ చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. దానివల్ల మనం అది నిజమని నమ్ముతున్నాము. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ జిల్లాకే సంబంధించినటువంటి ఉదాహరణ. ఈ జిల్లాలో ఉప్పులూరు అనేటటువంటి ఊరుందండి. ఉప్పులూరు అనే ఊళ్ళో చెన్నకేశవ స్వామి దేవాలయం ఉంది. ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం యొక్క కథ చాలా ఆసక్తికరమైంది. పల్నాడులో బ్రహ్మనాయుడికి నాగమ్మకి మధ్య యుద్ధం జరిగింది. నాగమ్మ రెడ్డి, బ్రహ్మనాయుడు వెలమ, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం అంతా అవుతున్నటువంటి సమయంలో బ్రహ్మనాయుడు గారు ఆ పల్నాడులో ఉన్నటువంటి ఆ చెన్నకేశవుడి విగ్రహాన్ని తీసుకుని ఒక వ్యక్తికి ఇచ్చి, ఒక పూజారికి ఇస్తాడు. ఆ పూజారి పేరు కన్నమదాసు. ఈ కన్నమదాసు మాల, కన్నమదాసు ఆ విగ్రహాన్ని తీసుకుని ఉప్పులూరుకి వచ్చి ఉప్పులూరులో ప్రతిష్ఠిస్తాడు. ఏ సంవత్సరంలో ప్రతిష్ఠిస్తారు? 1280వ సంవత్సరంలో ప్రతిష్ఠిస్తాడు. 100 సంవత్సరాల తరువాత పరిస్థితులు మామూలు అవుతాయి. 1335వ సంవత్సరంలో మళ్ళీ పల్నాడుకి దీన్ని తీసుకెళ్దామని విగ్రహాన్ని లేపడానికి ప్రయత్నిస్తే విగ్రహం లేవదు. లేవకపోయేటప్పటికీ అక్కడే దాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు. కన్నమదాసు యొక్క వంశీయులే ఈరోజు కూడా పూజారులు. ఆ తరువాత 1650వ సంవత్సరంలో వెలమరాజులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందిరాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు ఏదైతే ఉప్పులూరులో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి మందిరం ఉన్నదో 1650లో 1650లో వెలమరాజులు నిర్మాణం చేశారు. బ్రహ్మనాయుడి దగ్గర నుంచి కన్నమదాసు చేతికొచ్చిన తరువాత నుంచి రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ గుడి పూజారి కేవలము కన్నమదాసు యొక్క వంశస్థులు మాత్రమే. ఎవరు కులం అడగడం లేదు. ఈ కులవాదం ఎక్కడి నుంచి వచ్చింది? మన కళ్ళ ముందు మన జిల్లాలో ఉన్నటువంటి ఉదాహరణ ఇది. దురదృష్టవశాత్తు ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ సమాజంలో కులాల పేరిట, వర్గాల పేరిట, వర్ణం పేరిట, భాష పేరిట, ప్రాంతం పేరిట, ఆఖరికి నది నీళ్ల పేరిట సమాజాన్ని ఎలా విడగొట్టాలి, ఈ ప్రయత్నము ఆంగ్లేయుడు ప్రారంభించాడు. దురదృష్టవశాత్తు ఈ రోజుకి కూడా అది కొనసాగుతోంది. ఈరోజు కొందరు రాజకీయ కారణాలతో కొనసాగిస్తున్నారు, కొందరు అంతర్జాతీయ కుట్రలో భాగంగా కొనసాగిస్తున్నారు. మిత్రులారా, మీకు ఆశ్చర్యం కలగవచ్చును. బ్రాహ్మణుల్ని అగ్రవర్ణాలు అంటారు. 1861లో మద్రాస్ ప్రెసిడెన్సీ, అంటే ఈరోజు ఉన్నటువంటి ఈ సర్కార్ జిల్లాలు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, పార్ట్ ఆఫ్ కర్ణాటక, మొత్తం తమిళనాడు కలిసి అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది. చెన్నై హెడ్ క్వార్టర్గా ఉండేది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక సర్వే చేస్తే 11% బ్రాహ్మిన్స్కి సొంత భూమి లేదు అని చెప్పి ఆ సర్వేలో తేలింది. 1861లో 1864లో ముంబై ప్రెసిడెన్సీ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు ప్రాంతము, గుజరాత్ ప్రాంతము, ముంబై ప్రాంతము కలిపి ముంబై ప్రెసిడెన్సీలో ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సర్వే అది. ఈ సర్వే ప్రకారం 1864లో 30,604 మంది బ్రాహ్మణులు మాత్రమే మొత్తం ప్రెసిడెన్సీలో ఉన్నారు. గుజరాత్ కావచ్చును, మహారాష్ట్ర కావచ్చు, సింధ్ కలిపి 30,604. బ్రిటిష్ వాడి రికార్డు ఇది. వాడి రికార్డు ప్రకారము వీరిలో బిచ్చగాళ్ల సంఖ్య ఎంత? బిచ్చగాళ్ళు అన్నది కొంత కటువైనటువంటి పదము. యాచన చేసుకుని ఇంటింటికి వెళ్ళి అడుక్కుని తినేటటువంటి వాడు. బ్రాహ్మణుడి వృత్తి వాస్తవానికి యాచన. రోజంతా ఇంటింటికి వెళ్ళాలి, మధుకరము వృత్తి అది. అన్నాన్ని స్వీకరించాలి, దాన్ని వండుకోవాలి, వండుకున్న తర్వాత వాడు వేదాన్ని పోషించాలి, నేర్చుకోవాలి, వేద ధర్మాన్ని ప్రచారం చేయాలి. ఇది బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి వృత్తి అండి. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనము తద్దినాలు పెట్టేటప్పుడు తిలాంజలి చేసేందుకు ఒక చిన్న అరటి ఆకిస్తారు, కొన్ని దర్భలతో దాంతో తిలాంజలి చేయిస్తారు. చేసిన తర్వాత ఆ ఆకుని పురోహితులను అడిగితే, ఏమండి దాన్ని మడిచేసి చూరులో పెట్టండి, ఇంటి ముందు కనపడేలాగా అంటాడు.
చూరులో అందరికీ కనపడేలాగా ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలంటే బ్రాహ్మణుడు భిక్షమెత్తుకునేందుకు, భిక్షాయాచన చేసేందుకు, అమ్మా మాధూకర వృత్తి కోసం నేను వచ్చానని చెప్పేటప్పుడు ఎవడు పడితే వాడి దగ్గర తీసుకోడు, వాడి ఇంటి దగ్గర చూస్తాడు. వాడి చూరు మీద దర్భపుల్లలు, అదేవిధంగా ఈ ఎండిపోయిన అరిటాకు ఉన్నట్టయితే వీడు పితృదేవతలకి శ్రాద్ధం పెడుతున్నాడు, పితృదేవతల ఆరాధన చేస్తున్నాడు, కాబట్టి హీ ఈజ్ ఫిట్ టు బీ అప్రోచ్డ్. వాడి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమని అడగాలి. ఇది మాధూకర వృత్తి. వాస్తవానికి బ్రాహ్మణుల వృత్తి యాచన ద్వారా జీవితం గడపాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బొంబాయి ప్రెసిడెన్సీ యొక్క స్టాటిస్టిక్స్, బ్రిటిష్ వాడు ప్రచురించిన స్టాటిస్టిక్స్, 30,604 మందిలో 10,370 మంది యాచన ద్వారా పొట్టబోసుకునేవారు. 1/3 ఆఫ్ ద బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాజ్ బెగింగ్ టు ఫిల్ దేర్ స్టమక్. అకౌంటింగ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారుల దగ్గర వాళ్ళ దగ్గర లెక్కలు రాసేటటువంటి వాళ్ళ సంఖ్య 5,973, పూజారులుగా పనిచేసేటటువంటి వాళ్ళ సంఖ్య 2,606, టీచర్లుగా పనిచేసే వాళ్ళ సంఖ్య 760, పాలేర్లుగా పనిచేసే వాళ్ళ సంఖ్య 1,795, బ్యాంకర్స్గా అంటే వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు తమ దగ్గర ఉంచుకుని అడగగానే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళ సంఖ్య 1,728. ఇది అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. ఎందుకంటే 1861 అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయి బ్రిటిష్ ప్రభుత్వము డైరెక్ట్గా టేక్ ఓవర్ చేసిన తర్వాత జరిగిన సర్వే. కాబట్టి అగ్రవర్ణము అని చెప్తున్న వాళ్ళలో 1/3 భిక్షాయాచన చేసేవాళ్ళు. ఎవరు జమీందారులు? మీకు ఒక క్లాసిక్ ఉదాహరణ చెప్తాను. మన దేశంలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండేవారు, లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హా. ఆయన అస్సాంకి పంజాబ్కి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు, ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా పనిచేశారు. ఆయన ఒకసారి పాట్నా నుంచి విమానం ఎక్కి ఢిల్లీకి వస్తున్నారు. అదే విమానంలో అప్పటి మన రక్షణ మంత్రి అయినటువంటి జగ్జీవన్ రామ్ కూడా వస్తున్నారు. జగ్జీవన్ రామ్ గారు విమానంలోంచి దిగగానే బాబుజీ నమస్కారం అని చెప్పి ఆయన సూట్ కేసుని ఈ ఆర్మీ ఆఫీసర్ పట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఆర్మీ యూనిఫామ్లో లేడు, సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఈ కారణంగా ఆయనని జనరల్గా చేయలేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడి సూట్ కేసు మోసావు కాబట్టి నేను జనరల్గా చేయనని చెప్పి ఇందిరాగాంధీ అంది. అసలు కారణం వేరే ఉంది, ఎందుకంటే ఆయన ఇందిరాగాంధీ మాట వింటలేదు, అందుకని ఈ సాకు చూపించింది. అప్పుడు ఎస్కే సిన్హా లిఖితపూర్వకంగా ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి తెలుసునండి? మేము కాయస్థులము, బ్రాహ్మణుల తరువాత ఉండేటటువంటి వాళ్ళము, కానీ మా ఊరి జమీందారు బాబు జగజీవన్ రామ్ యొక్క తండ్రి. మా జమీందారు గారి యొక్క సూట్ కేసు మోయడం అనేది మా కులాచారము, వంశాచారము. కాబట్టి మేము ఆయన సూట్ కేసుని మోయడం అనేది నా యొక్క పవిత్రమైనటువంటి పూర్వపురుషుల నుంచి సంక్రమించినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వహించాను తప్ప ఇందులో ఆయన మంత్రి, నేను ఆర్మీ ఆఫీసర్ని కాదు అని ఆయన లిఖితపూర్వకంగా జవాబిచ్చాడు. కాబట్టి అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఈరోజు మనకి కనిపిస్తున్నటువంటి ఈ కుల వివక్ష, రకరకాల కథనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను దే ఆర్ ఎ క్రియేషన్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. 1857 సిపాయి విద్రోహంగా మనం దేన్నైతే చెప్పుకుంటామో మొదటి స్వాతంత్ర సమరం, నిజానికి అది కూడా మొదటిది కాదు, దానికన్నా ముందే చాలా జరిగినాయి. 1830స్లోనే ద్వారబంధాల రామచంద్రయ్య అనేటటువంటి వ్యక్తి రాజమండ్రిలో ఆంగ్లేయులపైన తిరుగుబాటు చేస్తే, తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిని చంపి ఉరితీసిన తరువాత ఆయన శరీరాన్ని ఒక పంజరంలో పెట్టేసేసి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర పెట్టేశారు. చిట్టచివరికి మాంసం అంతా పక్షులు పీక్కుపోయిన తర్వాత అస్థిపంజరం మిగిలేది. ఒక 90 సంవత్సరాల క్రితం వరకు ఆ అస్థిపంజరం రాజమండ్రి కోటగుమ్మం ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మృత్యుంజయ శివుడి విగ్రహం ఉందో ఆ ప్రాంతంలో ఉండేది. కాబట్టి 1857 ఈజ్ నాట్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. దెర్ వర్ ఇండిపెండెన్స్ మూమెంట్స్, దెర్ వర్ రెవల్యూషన్స్ మచ్ బిఫోర్ దట్. 1757లో వాసుదేవ్ బల్వంత ఫడ్కే ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేశాడు. కాబట్టి
అయినప్పటికీ సిపాయి విద్రోహంగా చెప్పబడేటటువంటి 1857 వార్ జరిగినప్పుడు మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన తరువాత సమిశ్రగూడెం అనే ఒక ఊరు వస్తుందండి. నిడదవోలు దగ్గర సమిశ్రగూడెం. ఈ సమిశ్రగూడెంలో ఒక గిరిజనుడు ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేశాడు. ఆ గిరిజనుడితో పాటు స్థానికంగా ఉన్నటువంటి రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, మిగతా సమాజంలో సుప్రతిష్ఠులు, పెద్దవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరూ ఆయన నాయకత్వంలో పోరాడారు. 2 సంవత్సరాల పాటు 1857 to 1859 వరకు, 1858 వరకు ఆంగ్లేయుల్ని గడగడలాడించారు. ఆ వ్యక్తి కొండరెడ్డి. ఆయన పేరు కారుకొండ సుబ్బారెడ్డి. కారుకొండ సుబ్బారెడ్డి చేసినటువంటి పోరాటానికి మొత్తము మిగతా సమాజం అంతా కూడా కలిసి వచ్చి ఆయన వెంట నిలబడింది, ఆయన నాయకత్వాన్ని అంగీకరించింది. కుల వ్యవస్థ ఎక్కడున్నది? ఈ కథనాలు మనకి తెలియకుండా ఎవరు చేశారు? ఈ కథనాల్ని మనం ఎందుకు మర్చిపోయాము? ఈ కథలను చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. నేడు మనము ఈ ఫాల్స్ నెరేటివ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే మన చరిత్రను మనం తెలుసుకోవాలి. కారుకొండ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన తరువాత ఆయనతో పాటు ఇంకొక వ్యక్తిని ఉరితీస్తారు. మిగతా వాళ్ళందరినీ అండమాన్కి పంపిస్తారు. అండమాన్లోనే వాళ్ళు మగ్గి చనిపోయారు. కారుకొండ సుబ్బారెడ్డిని రాజమండ్రి జైల్లో ఉంచి ఆయనని ప్రశ్నిస్తారు. నువ్వు ఈ తిరుగుబాటు ఎందుకు చేశావు? ఆంగ్లేయుల పైన తిరుగుబాటు ఎందుకు చేశావు? కారుకొండ సుబ్బారెడ్డి జవాబిస్తాడు. కారుకొండ సుబ్బారెడ్డి ఊరు లోపల ఉంటుంది. మన పోలవరం దాటిన తరువాత ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి చెందినటువంటి వాడతను. ఆ ఊరి పేరు తక్షణం నాకు గుర్తు, కొరటూరు అనేటటువంటి ఊరు ఉందండి. ఆ కొరటూరుకి చెందినటువంటి వాడు. కారుకొండ సుబ్బారెడ్డి జవాబిస్తాడు, నేను నా నాయకుని ఆదేశం పాటిస్తున్నాను, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడమని నా నాయకుడు చెప్పాడు. ఎవరు నీ నాయకుడు అంటే, నా నాయకుడి పేరు నానాసాహెబ్ పేష్వా అన్నాడు. నానాసాహెబ్ పేష్వా ఎక్కడివాడు? నానాసాహెబ్ పేష్వా నేటి కాన్పూర్ ప్రాంతంలో ఉండేవాడు. అక్కడ 1857 తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి 4 ప్రధానమైనటువంటి నాయకుల్లో నానాసాహెబ్ పేష్వా, తాత్యా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, కుమార్ జగదీష్ సింహ, ఈ 4 నాయకులు. నానాసాహెబ్ పేష్వా, కాన్పూర్కి చెందినటువంటి నానాసాహెబ్ పేష్వా ఆదేశాన్ని కొరటూరుకి చెందినటువంటి కారుకొండ సుబ్బారెడ్డి ఎలాగ పాటించాడు? ఆయనకు ఆ సూచన ఎలా అందింది? ఈరోజు సెల్ ఫోన్ల జమానా, మనకి సెల్ ఫోన్ల యుగము. అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ సమాచారం అందుతుంది. టెలిగ్రాఫ్ల యుగము, అక్కడెక్కడో టెలిగ్రాఫ్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది. కారుకొండ సుబ్బారెడ్డి అని కొండరెడ్డి కేవలము మోటు తెలుగు తప్ప మరొకటి తెలియనటువంటి వ్యక్తికి ఉత్తరాదిలోని నానాసాహెబ్ పేష్వా హిందీలో జారీ చేసినటువంటి పత్రం ఎలా అందింది? ఈ ప్రశ్న మనం వేయడం లేదు. ఎందుకంటే మనకి కారుకొండ సుబ్బారెడ్డి గురించి తెలియదు. కారుకొండ సుబ్బారెడ్డి గురించి ఎందుకు తెలియదు? మన చరిత్రను మనకు చెప్పలేదు. కాబట్టి ఒక ఫాల్స్ నేరేటివ్ని ఈ సమాజంలో నిర్మించేటటువంటి ప్రయత్నం ఈ దేశంలో జరిగింది. ఆ కుట్రని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ముందుకు వెళ్ళవచ్చు. మిత్రులారా, 1857 యుద్ధంలో ఆంగ్లేయులకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, ఈ దేశంలో ఉత్తరం నుంచి దక్షిణము, తూర్పు నుంచి పడమర వరకు ఉన్నటువంటి భారతీయులందరూ వేర్వేరు భాషలు మాట్లాడవచ్చు, వీళ్ళది వేర్వేరు ఆహార విహారాలు ఉండవచ్చు, వేర్వేరు రకాల బట్టలు ధరించేటటువంటి పద్ధతి ఉండవచ్చును. కానీ వీళ్ళందరూ ఒకటి, వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాడగలరు. వీళ్ళందరూ కలిస్తే మనం పనికిరాం. కాబట్టి 1857 యుద్ధము జరిగినటువంటి 4 సంవత్సరాల తరువాత కులపరమైనటువంటి అధ్యయనాలు ప్రారంభమైనాయి. ఈ దేశంలో సెన్సస్ జరిగింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ సెన్సస్ 1871లో జరిగింది. ఆ తర్వాత సెన్సస్ 1881లో జరిగింది. 1881 సెన్సస్ ఈజ్ ద మోస్ట్ అథెంటిక్, ఫస్ట్ అథెంటిక్ సెన్సస్. దానిలో కులాలను ఫిక్స్ చేసేశారు. నేను ఫలానా కులస్తుని, కానీ నేను వేరే ఉద్యోగం చేసి నేను ఆ కులస్తుడిగా మారవచ్చును. సోషల్ మొబిలిటీ ఉండేది. లేదు నీ కులము ఫలానా కాబట్టి ఇదే మేము నమోదు చేస్తాము, ఈ కులమే నీది. అదే కాకుండా వాడు ఒక హైరార్కీని ఫిక్స్ చేశాడు. వీడు పైన, వీడు కింద, వీడు మధ్య అని చెప్పి ఒక హైరార్కీని ఫిక్స్ చేశాడు.
ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫిక్స్ చేశాడు ఇది? మన దేశంలో వీడు పైన వాడు కింద లేదండి. చాలామందికి మాదిగ కమ్యూనిటీకి కూడా ఒక పూజారులు ఉన్నారన్నటువంటి విషయం మనలో చాలామందికి తెలియదు. మాదిగ కమ్యూనిటీకి నులక చందయ్యలు అనేటటువంటి కమ్యూనిటీ పూజారి. బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఆ పేరు కూడా వినుండరు. ఈ నులక చందయ్యలు జంధ్యం ధరిస్తారు, విభూతి పూసుకుంటారు, ధోవతి ధరిస్తారు, తాళపత్రాలని చేతిలో పెట్టుకుని వచ్చి పూజ చేసేవారు. ఇవంతా కూడా ఒక 40 years 50 years క్రితం వరకు మన మధ్య ఉన్నాయి. ఈరోజు లేవు దురదృష్టవశాత్తు. ఎందుకంటే మనము ఈ పాశ్చాత్య నేరేటివ్కి బానిసలైపోయాం. కాబట్టి ఈ సమాజంలో హెచ్చు తగ్గులు లేవు. కానీ ఆంగ్లేయుడు హైరార్కీని ఫిక్స్ చేశాడు, సోషల్ హైరార్కీని ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసేటప్పుడు ఎవడు పైన ఎవడు కింద, దీని ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ పైన కింద అన్న ఆలోచన మన దగ్గర లేదండి. కపిలేశ్వరపురంలో కమ్మవాడు జమీందారు అవుతాడు. మన పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా జమీందారు ఆయన కమ్మ. కొన్ని చోట్ల వెలమ ఉన్నారు, వెంకటగిరిలో వెలమ ఉన్నారు, ఇంకొక చోట తెలంగాణలో చాలా చోట్ల బ్రాహ్మణులు జమీందారులుగా ఉన్నారు. కాబట్టి ఈ తరహా జగ్జీవన్ రామ్ ఉదాహరణ మీకు ఇవ్వనే ఇచ్చాను. కాబట్టి దీన్ని డివైడ్ చేయడం కోసం ఆంగ్లేయులు ఈ సోషల్ హైరార్కీని ఫిక్స్ చేసి ఎవడు పైన ఎవడు మధ్య ఎవడు కింద, ఎవడి పైన ఎవడు ఎవడి కింద ఎవడు అన్నటువంటిది ఒకటి ఫిక్స్ చేశాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పోర్చుగీసు ప్రజలలోనే కొందరు అస్పృశ్యులు ఉండేవాళ్ళు, అన్టచబుల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని కగోట్స్ అంటారు. దయచేసి ఇంటర్నెట్లో వెళ్ళి మీరు కనుక వెతికితే CAGOTS కగోట్స్ అని చదివితే మీకు వచ్చేస్తుంది. ఈ కగోట్స్ వర్ అవుట్కాస్ట్స్, అన్టచబుల్స్ ఇన్ ద పోర్చుగీస్ సొసైటీ. ఈ కగోట్ గ్రూప్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ నోన్ యాజ్ కాస్టా, COSTA. ఈ కాస్టా అన్న పదం నుంచి క్యాస్ట్ వచ్చింది. ఈ క్యాస్ట్ అన్న పదము ఇంగ్లీష్లో లేదు, ఈ క్యాస్ట్ అన్న పదము సంస్కృతంలో లేదు. ఈ క్యాస్ట్ అన్న పదము ఈరోజు సర్వసాధారణ భారతీయుడి నోట్లోకి ఎట్లా వచ్చింది? పోర్చుగీసు వాడు పెట్టినటువంటి విషబీజాన్ని మనం యాక్సెప్ట్ చేశాం. కాబట్టి మీ క్యాస్ట్ ఏమిటి? నువ్వే క్యాస్ట్కి చెందినవాడు? క్యాస్ట్ ఈజ్ నాట్ ఇండియన్. భగవంతుడు చెప్పింది చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ, 4 వర్ణాలు. కానీ బ్రిటిష్ వాడు ఈ రకంగా డివైడ్ చేశాడు. 1881లో ఫస్ట్ టైం సోషల్ హైరార్కీని ఫిక్స్ చేశాడు. రిస్లే అని ఒక ఆఫీసర్ వచ్చాడు. ఆ ఆఫీసరు ముక్కు సైజుని బట్టి ఎవడు అగ్రవర్ణమో ఎవడు నిమ్నవర్ణమో డిసైడ్ చేశాడు. కోటేరు లాంటి ముక్కు ఉంటే వీడు అగ్రవర్ణం, బాగా ఎవరైతే చప్పిడి ముక్కు ఉంటుందో వాడు నిమ్నవర్ణము. నాది కోటేరు కాదు, చప్పిడి ముక్కు కాదు, ఈ రెండింటి మధ్య ఉంది, నేనే కులం. కానీ ఆ రిస్లే తీసుకొచ్చినటువంటి థియరీ 1905 వరకు ఇండియాలో రాజ్యం వెళ్ళింది. ఆ తర్వాత అది అన్సైంటిఫిక్ అని ప్రూవ్ అయింది, దాన్ని తీసేశారు. కానీ ఉచ్చ నీచ భేదాలను అక్కడ తీసుకొచ్చారు. ఆంగ్లేయులు ఆ సమయంలోనే ఈ దేశంలో సర్వే ఆఫ్ ఇండియాని ప్రారంభించారు, జూలాజికల్ సర్వేని ప్రారంభించారు, జియోలాజికల్ సర్వేని ప్రారంభించారు, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాని ప్రారంభించారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీటన్నిటినీ ఆంగ్లేయులు ప్రారంభించారు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని విభజించవచ్చును. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒకటి కూడా వచ్చింది. ఆంథ్రోపాలజీ ప్రకారము దేశాన్ని ఎలా విడగొట్టవచ్చు. దీనిని వాళ్ళు కొనసాగించే క్రమంలో 1870లో ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన కలకత్తాలో ఉన్నాడు. ఆయన పేరు W హంటర్. ఇక్కడ బిఎడ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు హంటర్ పేరు విని ఉంటారు. ఎందుకంటే హంటర్స్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్ ఈ రోజుకు కూడాను మనకి ఎడ్యుకేషన్ BEd కోర్సులో నేర్పిస్తూ ఉంటారు. ఈ హంటర్ గారు W హంటర్ అనేవాడు 3 పుస్తకాలు రాశాడు. ఒకటి హౌ టు కరప్ట్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాడి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా భారతీయుల్ని ఏ రకంగా విధ్వంసం చేయవచ్చును, ఎలా విభజనం తీసుకుని రావచ్చు అన్నది చెప్పాడు. దాన్ని ఈ రోజుకి మన BEd పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా మనం ఉంచాం. ఇప్పటికీ తొలగలేదు అది. ఇట్ నీడ్స్ అ వెరీ లాంగ్ ఫైట్ టు రిమూవ్ హంటర్స్ ఐడియాస్ ఆన్ ఎడ్యుకేషన్. రెండవది ఆయన ఒక పుస్తకం రాశాడు, ఇండియన్ ముసల్మాన్స్. ఆ పుస్తకం 1870లో పబ్లిష్ అయిందండి. 1871లో ఇండియన్ ముసల్మాన్స్ అన్నటువంటి పుస్తకం రాసినటువంటి 5-6 సంవత్సరాలకే ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఆంగ్లో మహమ్మదన్ ఓరియంటల్ స్కూల్ అనేటటువంటి స్కూల్ని స్టార్ట్ చేశారు.
దానికి హెడ్ మాస్టర్గా థియోడర్ బెక్ అనేటటువంటి ఆంగ్లేయుడు వచ్చాడు. ఆ తరువాత ఈ ఆంగ్లో మహమ్మదన్ ఓరియంటల్ స్కూల్ కాస్త అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క ప్రోడక్ట్స్ ఈ దేశాన్ని రెండుగా విభజించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క ఫేమస్ విద్యార్థుల ఫోటోలు అలీగఢ్ యూనివర్సిటీ యొక్క గోడల మీద ఉంటాయి. దానిలో అతి ప్రముఖంగా ఉన్నటువంటి ఫోటో మొహమ్మద్ అలీ జిన్నాది. మొహమ్మద్ అలీ జిన్నా ఫోటో తీయాలి అంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు సమ్మె చేశారు. అని ఇంకొక పుస్తకం రాశారు, ది కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్, ఆ పుస్తకం పేరు. ఈ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తులు, కొంకణి ఈ భాషలన్నీ ఉత్తరాది భాషలతో వేరు కాబట్టి వీటిని భాషాధారంగా డివైడ్ చేయవచ్చు అని. హంటర్ గారు జీవితంలో కలకత్తా వదిలి బయటకు రాలేదు, దక్షిణ భారతదేశంలో ఒకసారి పర్యటించలేదు. కానీ హంటర్ గారు రాసినటువంటి కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ఇండియన్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేది ఈ దేశంలో ద్రవిడవాదానికి పునాది అయింది. ఆయన రాసిన తరువాత బిషప్ కాల్డ్వెల్ వచ్చారు. కాల్డ్వెల్ గారి గురించి ఇందాకే మన ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు గారు ప్రస్తావించారు. బిషప్ కాల్డ్వెల్ తమిళనాడుకి చెందినవాడు. కాబట్టి కుట్ర ఎంత లోతైనది ఒక్కసారి దయచేసి గమనించండి. అయినప్పటికీ ఈ జాతి దాని మీద పోరాడిందండి. మనలో చాలామందికి తెలిసి ఉంటుంది, 1906లో బెంగాల్ని విభజించినప్పుడు మొత్తం దేశం దానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. బిపిన్ చంద్ర పాల్ బెంగాల్ నుంచి వచ్చి మన రాజమండ్రిలో గోదావరి గట్టున ప్రసంగం చేశాడు. ఈ బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన ప్రసంగం చేశాడు. ఈ రోజుకి రాజమండ్రిలో ఆ ప్లేస్ని పాల్ చౌక్ అంటారు. ఇప్పటికీ పాల్ చౌక్ అని మీరు అడిగితే గోదావరి గట్టు మీద దొరుకుతుంది. బిపిన్ చంద్రపాల్ ఇక్కడికి వచ్చారు రాజమండ్రికి. కాబట్టి 1905 to 1911 వరకు మనము బెంగాల్ యొక్క డివిజన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేశాం. 1911లో ఆంగ్లేయుడు తల ఒగ్గి బెంగాల్ విభజనని రద్దు చేశాడు. 1911 to 1947 కేవలము 36 ఇయర్స్ అండి. ఈ 36 ఇయర్స్లో బెంగాల్ మాత్రమే కాదు, మొత్తం ఇండియా 2 భాగాలు అయిపోయింది, హిందుస్థాన్, పాకిస్తాన్ అయిపోయింది. 35 సంవత్సరాల క్రితము ఒక రాష్ట్రాన్ని విభజిస్తే వ్యతిరేకించినటువంటి శక్తులు 35 సంవత్సరాల తర్వాత దేశ విభజనను కూడా అంగీకరించేసినాయి. ఈ స్థితికి మన నేరేటివ్ ద్వారా మనల్ని ఈ రకమైనటువంటి ఆలోచనల్ని ఫిల్ చేయడం ద్వారా చేశారు. కాబట్టి దేశ విభజన జరిగిన తర్వాత దీన్ని కరెక్ట్ చేశారా? దురదృష్టవశాత్తు జరగలేదు. ఈ దేశపు దురదృష్టం ఏంటంటే ఈ దేశపు మొదటి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇంగ్లీష్ స్కూల్కి జీవితంలో వెళ్ళలేదు. ఆయన అరబీ తప్ప వేరే భాష రాదు. ఆయన ఈ దేశపు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. 1969లో ఇందిరాగాంధీ గారికి కమ్యూనిస్టుల సహాయం అవసరమైంది. కమ్యూనిస్టు నాయకులైనటువంటి కొత్త రఘురామయ్య, కేవి రఘునాథ్ రెడ్డి, మోహన్ కుమార్ మంగళం వంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కల్పించారు. అందులో ఒక కమ్యూనిస్టు పేరు నూరుల్ అమీన్. హీ వాజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ 1969. నూరుల్ అమీన్ వచ్చిన తరువాత నుంచి టెక్స్ట్ బుక్కుల్లో మార్పు వచ్చింది. 1969లో నేను 9వ తరగతి చదువుతున్నాను. 9వ తరగతి చదువుతున్నప్పుడు నాకు విశ్వనాథ నాయకుడి కథ నాన్ డీటెయిల్డ్గా ఉండేది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కథ ఇంకొక నాన్ డీటెయిల్డ్గా ఉండేది. ఈ 2 నాన్ డీటెయిల్స్ మేము చదివేవాళ్ళం. 1969లో వచ్చిన తరువాత సడన్గా శివాజీ దేశ వ్యతిరేక అయిపోయాడు. రాణా ప్రతాప్ పర్సనా నాన్ గ్రాటా అయిపోయాడు. రాణా ప్రతాప్ గురించి మాట్లాడద్దు, ఈ దేశంలో జరిగినటువంటి పోరాటాల గురించి మాట్లాడద్దు. టెక్స్ట్ బుక్ల మార్పిడి 1969లో ప్రారంభమై 1984 నాటికి టెక్స్ట్ బుక్లు మారాయి. చాలామంది మనలో ప్రశ్నిస్తుంటారు, మోదీ వచ్చి 10 ఏళ్ళైంది టెక్స్ట్ బుక్లు ఎందుకు మారలేదని. 69లో నూరుల్ అమీన్ మొదలుపెట్టింది. 1984లో అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్ అయ్యేదాకా కూడాను టెక్స్ట్ బుక్లు పూర్తిగా మారలేదు. మారడానికి 20 ఇయర్స్ పట్టింది. అంతే సమయం పడుతుంది. ఎందుకంటే ఒక జనరేషన్ బుర్రని మార్చాలి. అక్బర్ ద గ్రేట్ కావాలి, మీకు అశోకా ది గ్రేట్ కావాలి,
రాణా ప్రతాప్ గురించి ఒక్క లైన్ కూడా ఉండకూడదు, గురు గోవింద్ సింగ్ పోరాటం గురించి తెలియకూడదు. ఈ రకమైనటువంటి నేరేటివ్ బిల్డింగ్ ఈ దేశంలో జరిగింది కాబట్టి ఛత్రపతి శివాజీ గురించి కేవలము మహారాష్ట్రియన్లు మాట్లాడతారు, వీరపాండ్య కట్టబ్రహ్మణ గురించి కేవలము తమిళియన్లు మాట్లాడతారు. మన దగ్గర ద్వారబంధన్ రామచంద్రయ్య గురించి తెలుగువాడు కూడా మాట్లాడరు. ద్వారబంధాల రామచంద్రయ్య ఎవరు అని అడిగితే బహుశా రాజమండ్రిలో ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు ఉండరు. ఈ దేశంలో చాలా పెద్ద ప్రయత్నం జరిగింది ఈ ఫాల్స్ నేరేటివ్కి వ్యతిరేకంగా పోరాడేందుకు. మిత్రులారా, ఈ హాల్ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఉన్నది. అల్లూరి సీతారామరాజు గారు క్షత్రియులయ్యుండి గిరిజనుల కోసం పనిచేసేందుకు వెళ్ళారు. తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజనులను మేల్కొలిపేందుకు ఆయన ప్రయత్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అదే సమయంలో గిరిజనులను శాంతియుతంగా మేల్కొల్పేందుకు కేరళ నుంచి ఎంఏ చదివినటువంటి ఒక సన్యాసి వచ్చాడండి. ఆయన రాజమండ్రిలో ప్రవచనాలు చెప్పి వచ్చినటువంటి డబ్బు కొంచెం పోగుగానే ఆయన పేరంటాలపల్లి అనేటటువంటి గ్రామం ఉంది కొండమొదలు దగ్గర, అక్కడికి వెళ్ళేవాడు. అక్కడ గిరిజనులకు విద్య నేర్పించేవాడు. ప్రపంచ చరిత్రలోని మొట్టమొదటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని ఆయన ప్రారంభించారు. గోదావరికి అటువైపు సాయుధ పోరాటం అల్లూరి సీతారామరాజు జరిపితే గోదావరికి దక్షిణాన బాలానంద స్వామి ఆయన పేరు, బాలానంద స్వామి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఆయన పనిచేశారు. ఈ రోజు కూడా మీరు కనుక పేరంటాలపల్లికి వెళితే, ఎవరైనా కొండమొదల ఆ ప్రాంతానికి వెళితే పేరంటాలపల్లికి తీసుకెళ్తారు. పేరంటాలపల్లిలో మిత్రులారా, మీరు సమయం అయిపోతుంది, నేను ముగించేస్తాను. పేరంటాలపల్లిలో మీరు లోపలికి వెళ్ళగానే ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో పూజారులు ఉండరు, మీకు మీరే పూజారులు, మీకు మీరే అభిషేకం చేయవచ్చును అక్కడ శివుడికి. ఆ పక్కన వెదురుతో తయారు చేసినటువంటి ఇళ్ళు, రకరకాల చెట్లు, ఇటువంటి బొమ్మల్ని అమ్మేటటువంటి గిరిజనులు ఉంటారు. వాళ్ళు దాదాపు ఒక 40-50 మంది కూర్చుంటారు. అందరిది ఒకటే ధర. నా దగ్గరికి రా అనేటటువంటి అడ్వర్టైజ్మెంట్ లేదు. మీకు నచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇది ఎంత అంటే ఇది 100 రూపాయలండి, ఇల్లులాగా ఉంటుంది, వెదురుతో ఇల్లు తయారు చేస్తుంది, మేడ తయారు చేస్తుంది, చెట్లు తయారు చేస్తుంది. మీకు నచ్చలేదు, రెండో చోటకి వెళ్ళారు, ఆమె కూడా 100 రూపాయలే. నా దగ్గరికి రా సార్, నా దగ్గరికి రా, నేను 90కి ఇస్తాను. లేదు, సమానమైనటువంటి రేట్లు, నో కాంపిటీషన్. నీవు ఎవరి దగ్గర నచ్చితే వారి దగ్గర కొనుక్కో, అందరిది ఒకటే రేటు. ఈ రోజుకి ఎందుకంటే అక్కడికి మన ఆధునిక విద్య వెళ్ళలేదు కాబట్టి, ఆంగ్లేయుల యొక్క ప్రభావము, ఆ తరువాత వచ్చినటువంటి కుహనా సెక్యులర్ ప్రభుత్వాల ప్రభావం వెళ్ళలేదు కాబట్టి పేరంటాలపల్లిలో బాలానంద స్వామి ప్రారంభించినటువంటి ధార్మిక సంస్కరణ, ఆర్థిక సంస్కరణ ఈ రోజుకి కొనసాగుతున్నాయి. మన పశ్చిమ గోదావరి జిల్లా సంగతి చెప్తున్నాను. కొండమొదలు దాటగానే మీకు పేరంటాలపల్లి వస్తుంది. ఆ పేరంటాలపల్లిలో వెళ్ళగానే ఆ శివుడి గుడికి వెళ్ళే చోట మీకు ఈ వెదురుతో చేసినటువంటి బొమ్మలను అమ్ముతూ ఉంటారు. రియల్ నేరేటివ్, ఈ దేశపు వాస్తవ చరిత్రను సమాజానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనకున్నది. ఇది ప్రభుత్వం పని కాదు మిత్రులారా. ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కానీ ఛత్రపతి శివాజీ కథను తల్లి నుంచి కొడుక్కి రావాలి, తండ్రి నుంచి కూతురికి రావాలి, మాస్టర్ నుంచి స్టూడెంట్కి రావాలి, తరతరాలుగా కథను మనకి చెప్పాలి. ఒక కౌంటర్ నేరేటివ్ బిల్డ్ చేసేటటువంటి ఒక మహత్ ప్రయత్నం ఈ దేశంలో జరిగింది. మనలో ఎంతమందికి తెలుసును, సిద్ధాంతం దాటిన తరువాత మందపల్లిలో శనీశ్వర స్వామి దేవాలయానికి వెళతాము. శనీశ్వర దేవాలయం ఉన్నటువంటి మందపల్లి గ్రామ శివార్లలో ఒక మఠం ఉంది, ప్రణవానంద స్వామి మఠము. ఎవరి ప్రణవానంద స్వామి? బహుశా ఇక్కడ కొందరు అదృష్టవంతులు ప్రణవానంద స్వామి మఠానికి వెళ్ళుంటారు. ప్రణవానంద స్వామి ఆ మందపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన సన్యాసి అయిన తరువాత 23 సార్లు కైలాస మానస సరోవరం పరిక్రమ చేసి వచ్చాడు. ప్రణవానంద కైలాస మానస సరోవర్ అని మీరు ఇంటర్నెట్లో టైప్ చేస్తే ఆయన రాసినటువంటి కైలాస మానస సరోవరం యొక్క జియాలజీ మొత్తం, అక్కడ ఉన్నటువంటి వెదర్ రిపోర్టు మొత్తం, అన్ని రిపోర్ట్లు ఇచ్చి చైనా ఏ కుట్రలు చేసి టిబెట్ని ఆక్రమిస్తుందో ఇవన్నీ ఆయన వివరించాడు. 6 సార్లు ఆయన చెప్పులు లేకుండా
పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మానసరోవరం గడ్డగట్టిన తర్వాత దాని మీద నడిచి ప్రదక్షిణం చేశాడండి. 26 టైమ్స్ ప్రదక్షిణం చేశాడు ఆయన. ప్రతిసారి రాగానే నెహ్రూ గారికి లేఖ రాసేవాడు, అయ్యా ఇది పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వానికి లేఖ రాసేవాడు, ఇది పరిస్థితి, చైనా అక్కడ తన దుశ్చర్యలను చేస్తోంది, టిబెటర్లను ఆక్రమిస్తోంది, కైలాస్ మానసరోవరం దగ్గర వాళ్ళ అటామిక్ పరీక్షలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఆయన లేఖలు రాసేవాడు. సౌత్ బ్లాక్లో దాన్ని చెత్తబుట్టలో పారేసేవాళ్ళు. 26వసారి ఈయన ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఈయన నిద్రిస్తున్న సమయంలో చైనా వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేస్తే అందులో ఒక రైఫిల్ బయటపడింది. ఈయన దగ్గర రైఫిల్ ఎలా వచ్చింది అని చెప్పి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఈయన పారిపోయి ఎలాగో అలా ప్రాణాలు దక్కించుకుని వచ్చారు. 26వసారి ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాత ఆయన వచ్చేసి పాపం మందపల్లి దగ్గర ఉన్నటువంటి అక్కడ భారతదేశంలోనే అతిపెద్ద శ్రీచక్రాన్ని స్థాపించి దాని నిత్య నిరంతర పూజలు, ఈ దేశం బాగుపడాలంటే ఇంకా అమ్మవారు తప్ప మరొకరు లేదు అని చెప్పి ఆయన పాపం ఇంకా చిట్ట చివరి స్టేజ్లో అక్కడే గడిపి చనిపోయారు. మీరు ఆ ఆశ్రమానికి వెళితే ఆయన గురుభాయిలందరి ఫోటో, ఒక పెద్ద ఫోటో ఉంటుందండి. 1962లో చైనా యుద్ధం చేసింది. యుద్ధం చేసేటప్పటికీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం హఠాత్తుగా మేల్కొంది. ఏమిటి చైనా ఎందుకు ఇలా దాడి చేసింది, అసలు ఏమిటి కథ అంటే ఎవరో చెప్పారు, అయ్యా ఫలానా ప్రణవానంద అనే ఆయన ఇలాగ 20 లేఖలు రాశారండి మీకు అన్నారు. అవునా, తీయండి, ఆ లేఖలన్నీ తీయండి. అన్ని లేఖలు చూశారు. చూసిన తర్వాత అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయిందని ప్రణవానందజీని పిలిపించారు ఢిల్లీకి. ఆయన అన్నారు, ఇప్పుడు ఇంకా నేను ఢిల్లీకి రావడం వల్ల ఉపయోగం లేదు, నన్ను నా శ్రీచక్రార్చన చేయండి, ఈ దేశాన్ని దేవుడు తప్ప ఇంకెవడు బతికించలేడు. ఆయన వెళ్ళిపోయారు. అయితే వెళ్లే ముందు ప్రభుత్వం ఒక పని చేసింది. 1962 వార్ అయిన తర్వాత ఆయనకి పద్మశ్రీ ఇచ్చిందండి. మీరు కనుక ఆశ్రమానికి వెళితే ఆ పద్మశ్రీ కూడా చూడవచ్చు మీరు. ఇంత పెద్ద కౌంటర్ ఎఫర్ట్ కూడా జరిగింది. దురదృష్టవశాత్తు కోట వెంకటాచలం గారు వాస్తవ చరిత్రను చెప్పేందుకు బ్రహ్మాండ కలిశక విజ్ఞానము, ప్లాట్ ఆన్ క్రానాలజీ ఆఫ్ ఇండియా, ఈ రకమైనటువంటి నేపాళ రాజవంశ చరిత్ర, కశ్మీర రాజవంశ చరిత్ర అనేక పుస్తకాలు రాశారు. దాని ఆధారంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణ వైర గ్రంథమాల అనేటటువంటి 17 పుస్తకాలు రాశారండి. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి పుస్తకాల్ని మనలో ఎంతమంది చదువుతున్నాం? కాబట్టి కౌంటర్ నేరేటివ్ని బిల్డ్ చేయాలన్నట్టయితే వీ నీడ్ టు గో బ్యాక్ టు ద రూట్స్. వాస్తవ చరిత్రను ఈ జాతికి చెప్పాలి. మన కొత్త తరం ఏదైతే ఉందో, ఇప్పుడిప్పుడే అంకురిస్తున్నటువంటి ఈ తరాన్ని మేల్కొలిపేందుకు వాళ్ళకు వాస్తవ చరిత్రను చెప్పాలి. తెలంగాణకి చెందిన వాడిని నేను. తెలంగాణలో మీరు హైదరాబాద్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఎక్కడ పర్యటన చేసినా మీకు దారిలో అయితే వివేకానందుడి విగ్రహమో ఛత్రపతి శివాజీ విగ్రహమో కనిపిస్తుంది. అక్కడ సమాజం మేల్కొన్నది అనడానికి. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకుడి విగ్రహం పెట్టడానికి డబ్బులు వస్తాయి, విగ్రహం చౌక ధరలో ఇప్పించేటటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు పోగానే, పార్టీ పోగానే విగ్రహాన్ని పట్టించుకునేవాడు ఉండడు. వివేకానందుడు, అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహం ఈరోజు గ్రామాన ఎలా వెలుస్తున్నాయి? ఎందుకంటే మనం కౌంటర్ నేరేటివ్ బిల్డ్ చేస్తున్నాం. ఈ వాస్తవ చరిత్రను ఈ సమాజానికి చెప్పి వాస్తవ కథనాన్ని మనము చెప్పేటటువంటి ప్రయత్నము చేయకపోయినట్లయితే రానున్న రోజుల్లో విదేశీ శక్తులు ఈ దేశాన్ని కబళించుకుంటాయి. విదేశీ శక్తులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న ఈ ప్రయత్నాలను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. వాటికి సంబంధించినటువంటి అధ్యయనం మనం కొనసాగించాలి. అనేక మంది జాతీయవాదులు అనేక విషయాల్ని బయటకు తీసుకొస్తున్నారు. ఉదాహరణకి మీరు పి గురూస్ వంటి ఛానల్ కావచ్చును, జైపూర్ డైలాగ్స్ వంటి ఛానల్ కావచ్చును, నేషనలిస్ట్ హబ్ వంటి ఛానల్ కావచ్చును, వీళ్ళందరూ ఒక మహత్తరమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాస్తవ నేరేటివ్ని మనం తెలుసుకున్నట్లయితే మనము దీనిపైన పోరాడగలము. మిత్రులారా, అంతిమంగా విజయం మనదే, కానీ దానికోసము మనము పోరాటం కొనసాగించాలి. ఆ పోరాటము కొనసాగించే ప్రయత్నంలో ఫాల్స్ నేరేటివ్ ఏమిటో మనకి తెలిసినట్టయితే ట్రూ నేరేటివ్ ఏమిటో మనమే తయారు చేసుకోగలం. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే ఏలూరు వస్తుంది. ఏలూరులో 1921లో ఒక 20 సంవత్సరాల మహిళ మహాత్మా గాంధీ వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారికి సేవ చేసి 400 తులాల తన బంగారాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించింది.
నువ్వు తిలక్ స్వరాజ్ నిధి కోసం వచ్చావు, ఇదిగో ఇది నా వంతు అని ఇచ్చింది. ఆ బంగారం చూసి గాంధీ గారు ఆశ్చర్యపోయారు. ఇంత బంగారం మీ అమ్మా నాన్నకి చెప్పావా అమ్మ అంటే, నాకు వివాహమైంది, ఇది నా స్త్రీధనం, తీసుకోండి అంది. గాంధీ గారు తల్లిదండ్రుల్ని పిలిపించి అడిగి నిజంగానే ఈ అమ్మాయి 400 తులాలు ఇస్తోందని రుజువు చేసుకున్న తర్వాత తీసుకుని కన్నీళ్లతో ఆ 20 ఏళ్ల అమ్మాయిని ఆయన ఆశీర్వదించారు. మాగంటి అన్నపూర్ణమ్మ గారు ఈ సంవత్సరం ఆమెకి 125 సంవత్సరాలు నిండుతాయి. ఆమె 29 సంవత్సరాలకే చనిపోయిందండి. భర్త ఫారిన్లో చదువుకుని వస్తే నువ్వు ఇంట్లోకి రావడానికి ముందు నీ కోటు సూటు బూటు అంతా బయటే విప్పి ఖద్దరును ధరించి వస్తే తప్ప నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదన్నది మాగంటి అన్నపూర్ణమ్మ గారు. 29 సంవత్సరాలకు ఆమె చనిపోయిందండి. ఇటువంటి కథనాలను మనము సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ కథల్ని మనము చెప్పినప్పుడు ఈ జాతి మేల్కుంటుంది. తద్వారా మనము ఈ సైద్ధాంతికమైనటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తాము. మిత్రులారా, చాలా సుదీర్ఘమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కానీ వాతావరణం మనకి అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చారు. 9 కావస్తున్నా కూడా మీరు ఎవరూ కదలడం లేదు. ఇది మన పోరాటము విజయవంతమవుతుందని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ అక్కర్లేదు. మీ అందరికీ ధన్యవాదాలు.